బెస్ట్ పవర్ ప్లే స్కోరు, బిగ్గెస్ట్ మార్జిన్ విన్, ఫస్ట్ ఇండియన్ వికెట్ కీపర్ హాఫ్ సెంచరీ. ఈ మూడు రికార్డ్స్ నమీబియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా నమోదు చేసింది. నమీబియాపై అద్భుతంగా గెలిచింది. బిగ్గెస్ట్ మార్జిన్ విన్ ఇదే T20 వరల్డ్ కప్లో 93 రన్స్. ఆ తర్వాత ఒక వికెట్ కీపర్ హాఫ్ సెంచరీ చేయడం ఇదే ఫస్ట్ టైం ఇండియా తరపున T20 వరల్డ్ కప్లో. అంతకుముందు MS ధోని, రిషబ్ పంత్ ఆడారు కానీ వాళ్ళు హాఫ్ సెంచరీ అయితే చేయలేదు. ఇషాన్ కిషన్ అది సాధించాడు. 20 బాల్స్లోనే 50 స్కోర్ చేశాడు. ఇక బెస్ట్ పవర్ ప్లే స్కోర్ వచ్చేసి 86 ఫర్ 1. T20 వరల్డ్ కప్లో టీమిండియాకి ఇదే బెస్ట్. ఇక వీటి తర్వాత బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఏమైనా నమోదవుతాయేమో అనుకున్నాను. వరుణ్ చక్రవర్తి 3 ఫర్ 7. అంతకుముందు ఇండియాకి బెస్ట్ బౌలింగ్ ఎవరిది తెలుసా? సో ఇండియా తరపున T20 వరల్డ్ కప్ లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్ ఎవరిదో తెలుసా? రవిచంద్రన్ అశ్విన్ది 4 ఫర్ 11. సో ఈ రికార్డును మరి వరుణ్ చక్రవర్తి ఏమైనా బ్రేక్ చేస్తాడు అనుకున్నాం కానీ కాలేదు. కానీ ఈ రికార్డులు అలా ఉంటే ఇండియా మాత్రం అలర్ట్ చేసిందని చెప్పొచ్చు. నమీబియా ఇండియాని అలర్ట్ చేసింది. ఎందుకంటే పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు ఇండియాకి ఇదొక కనువిప్పు లాంటిదే అనుకోవచ్చు. ఎందుకంటే 205 రన్స్ దగ్గర ఉన్నప్పుడు టీమిండియా అసలు ఇండియా ఈ మ్యాచ్లో ఎక్కువ స్కోర్ చేస్తుంది అనుకున్నాము. ముందు 300 చేస్తుంది అనుకున్నాము, ఆ తర్వాత 250 చేస్తుంది అనుకున్నాము, ఆ తర్వాత అట్లీస్ట్ 230 అయినా వస్తుందేమో అనుకున్నాము. కానీ రాలేదు. 205 రన్స్ ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. అప్పటి నుంచి 5 వికెట్లు కోల్పోయింది. 4 రన్స్ చేసి 5 వికెట్స్ కోల్పోయింది టీమిండియా. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా కొలాప్స్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ స్పిన్నర్ ని ఫేస్ చేయడంలో మళ్ళీ కొంచెం ఇబ్బంది పడ్డట్టుగానే అనిపించింది. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు, 4 వికెట్స్ తీశాడు. తన బెస్ట్ ఫిగర్స్ ఇవే. నమీబియా తరఫున T20 వరల్డ్ కప్ లో కూడా అతనికి ఇదే బెస్ట్ ఫిగర్స్. అసలు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా అభిషేక్ శర్మ ఇంజురీ కారణంగా సంజు శాంసన్ ని టీంలోకి తీసుకుంది. 8 బాల్స్ లో 22 రన్స్ చేశాడు. అద్భుతంగా ఆడాడు సంజు శాంసన్. హాఫ్ సెంచరీ చేయాల్సిందే అనుకున్నాము, కానీ అతను కొంచెం జస్ట్ మిస్ అయ్యాడు ఒక భారీ షాట్ ఆడబోయి. తర్వాత ఇషాన్ కిషన్ ఇంకా చెప్పనవసరం లేదు, ఇసుక తుఫాన్ లాగా చెలరేగిపోయాడు. అతను 20 బాల్స్ లోనే 50 రన్స్ చేశాడు. పవర్ ప్లేని ఈ ఇద్దరు ఆట ఆడుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ స్కోర్ ను యాక్సిలరేట్ చేస్తారేమో అనిపించింది, కానీ తిలక్ 25, సూర్య 12 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా అండ్ శివం దుబే టీమిండియాకి హోప్స్ కలిగించారు. 230, 240 చేస్తారేమో అని. హార్దిక్ పాండ్యా అయితే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. క్రీజులో నిలబడి మరి సిక్స్లు బాదాడు. సో హార్దిక్ పాండ్యా 28 బాల్స్ లో 52 రన్స్ చేశాడు. ఆ తర్వాత శివం దుబే కూడా 23 రన్స్ ఏమో చేశాడు. ఈ ఇద్దరు అవుట్ అయిన తర్వాత అసలు స్కోర్ అనేది రాలేదు. 4 రన్స్ మాత్రమే వచ్చాయి. 19th ఓవర్లో సెకండ్ బాల్ కి అవుట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా. అప్పటికి 205 రన్స్ ఉన్నాయి. ఆ తర్వాత అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు, శివం దుబే రన్ అవుట్ అయ్యాడు, రింకు సింగ్ అవుట్ అయ్యాడు, హర్షదీప్ సింగ్ అవుట్ అయ్యాడు. సో మొత్తంగా 205 రన్స్ దగ్గర నుంచి టీమిండియా భారీ స్కోర్ సాధించలేకపోయింది. అక్కడికే పరిమితమైంది. ఇంకో 4 రన్స్ చేసి 209 రన్స్ చేసింది. ఇక 210 రన్స్ టార్గెట్ తోకి వచ్చినటువంటి నమీబియా ఓపెనర్స్ అయితే బాగా ఆడారు. మంచి స్టార్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. స్టీన్ క్యాంప్ 29, ఫ్రైలింక్ 22 రన్స్ చేశారు ఓపెనర్స్ ఇద్దరు. అయితే ఎప్పుడైతే ఆ ఫస్ట్ వికెట్ పడిందో హర్షదీప్ సింగ్ ఫస్ట్ వికెట్ తీశాడు ఫ్రైలింక్ది. ఇక వరుణ్ చక్రవర్తి ఎంటర్ అవడంతోనే వచ్చిన ఫస్ట్ బాల్కే అవుట్ చేశాడు. స్టీన్ క్యాంప్ ని వరుణ్ చక్రవర్తి తన ఫస్ట్ బాల్కే క్లీన్ బౌల్ చేశాడు. ఇక ఆ తర్వాత వికెట్ల పతనం మొదలైంది. వాళ్ళు ఏమాత్రం కోలుకోలేకపోయారు. భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేసి అవుట్ అయ్యారు. వికెట్లు మారేసుకున్నారు. 116 రన్స్కే ఆల్ అవుట్ అయింది. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ కూడా 2 వికెట్లు తీశాడు. హర్షదీప్, దుబే, బుమ్రా ఈ ముగ్గురికి తలా 1 వికెట్ దక్కింది. సో మొత్తానికి అందరు బౌలర్లు అయితే వికెట్లను పంచుకున్నారు. బౌలర్లు రిధంలోనే కనిపించారు. కానీ బ్యాటింగ్ అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ మరి నమీబియా స్పిన్నర్లకి కొంచెం స్ట్రగుల్ అయినట్టుగా కనిపించింది. సార్ అది పిచ్ స్వభావం అయి ఉండొచ్చు, వెదర్ కండిషన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇండియాకి అయితే ఇది ఒక అలర్ట్ అని చెప్పొచ్చు పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు.